ఒంగోలులోని జిల్లా కోర్టు ఆవరణలో ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ మరియు ఒంగోలు నియోజకవర్గ లీగల్ సెల్ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ మరియు స్వీట్స్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ నగరికంటి శ్రీనివాసరావు మరియు ఒంగోలు అసెంబ్లీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ ధర్నాసి హరిబాబు, ఒంగోలు అసెంబ్లీ ఆర్టీఐ వింగ్ ప్రెసిడెంట్ కేవి శేషాద్రి, హెచ్ఎంపాడు ఎంపీపీ అండ్ అడ్వకేట్ గాయం సావిత్రి, ఎస్కే హిదాయతుల్లా, బొనిగల పాపారావు, సిగినం రమణయ్య, ఎస్బి జయచంద్ర నాయక్, జేఎస్ సుధాకర్, పి రామకృష్ణ, కె రవిబాబు, మహేష్, బి అనుపమ పల్లవి, బి ఆదిలక్ష్మి, డి రామిరెడ్డి, ఏ యజ్ఞేష్ రెడ్డి మరియు తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. గడప గడప నడిచొచ్చబడుగు కడుపులను నింపే ముద్ద నువ్వే, బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే, కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే, మేలు కొడుకు మా బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మహానాయకుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అలు పెరగని యోధుడు, ప్రజల పక్షాన ఎప్పుడూ ఆలోచిస్తూ రాజకీయ నాయకుడిగా ఒక రాజకీయ నాయకుడు వ్యవస్థకి ఎంత చేయొచ్చో చేసి చూపించిన మహానేత. ఆనాడు పేదల గుండెలు ఆగిపోతుంటే ఆరోగ్యశ్రీ పథకం తీసుకురావడం అయితేనేమి, పేదల పిల్లలు చదువుకోవాలంటే ఆస్తులు అమ్ముకొని డొనేషన్లు కట్టాల్సిన రోజుల్లో అందరికీ ఉచిత విద్యను అందించడంలో కానీ, ఆపదలో రోడ్ల మీద పడి యాక్సిడెంట్లో చనిపోతున్న వాళ్ళకి 108 పెట్టి తీసుకురావడం కానీ, ఒక్కసారిగా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఎన్ని అవకాశం ఉంటే అన్నీ మొదలుపెట్టిన అపర భగీరథుడు. అదేవిధంగా ఆనాటికి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పక్కా ఇళ్ళు ఇవ్వాలంటే ఒక రేషన్ ప్రకారంగా కొన్ని మాత్రమే కేటాయించే రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి శాచురేషను, ఎవరు ఇల్లు అడిగితే వాళ్ళకి ఇల్లు ఇచ్చేటట్టుగా, అదే సమయంలో ఆనాటికి చంద్రబాబు నాయుడు చేసిన అప్పుల్ని ఇన్స్టాల్మెంట్లతో సహా కడుతూ అప్పులకు వెళ్లకుండా ఈ రాష్ట్రాల్లో పాలనంటే గాడిని పెట్టిన గొప్ప నాయకుడు. ఆయన్ని స్మరించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత. ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన చూపించిన బాటలో జగనన్న నాయకత్వంలో మేమందరం కూడా అనుసరిస్తామని తెలియజేస్తున్నాం. జగనన్న వైఎస్ఆర్కి నిజమైన వారసుడు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్కి నిజమైన వారసుడు. ఎందుకంటే ఆయన చూపించిన బాటలో సంక్షేమం చేస్తూ ఆయన కంటే ఇంకొంచెం మేలు చేయాలనే తపనతోటి నడుస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అదే చంద్రబాబు నాయుడుకి వస్తే ఎన్టీ రామారావు గారు పెట్టిన పథకాలన్నీ రద్దు చేసి, మద్యపాన నిషేధం పెడితే అది ఎత్తేసి, ₹2 బియ్యాన్ని ₹3.5 చేసి, ₹50 హార్స్ పవర్ కరెంటుని తీసేసి, అంటే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారికి నిజమైన వారసుడు కాదు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి జగనన్న నిజమైన వారసుడు. ఇది సమాజం గుర్తుంచుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నా. మాజీ ముఖ్యమంత్రి వర్యులు పేదల పార్టీ పెన్నిధి మరుపులేని నేత
మనందరికీ భౌతికంగా దూరమైనా కానీ ఇప్పటికీ ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచినటువంటి ఏకైక నాయకులు, మనందరి పాలిట మనకు ఒక మంచి నాయకుడిని అందించినటువంటి గొప్ప నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదిన సందర్భంగా ఈ రోజున ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్, అట్లాగే ఒంగోలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో న్యాయవాదులందరం కూడా జిల్లా కోర్టు ఎదురుగా బర్త్డే కేక్ కట్ చేసి ఆయన్ని ఘన నివాళులు అర్పించి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకోవడం జరిగింది. మనం చూస్తే 108 కానీ, ఆరోగ్యశ్రీ కానీ ఇలాంటి ఎన్నో పథకాలు పెట్టి పేదల పట్ల వాళ్ళ గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా మళ్ళా అలాంటి పాలన రావాలని చెప్పని, అది కేవలం జగనన్నతోనే సాధ్యమైందని చెప్పని అందరూ మనసావాచ కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో 2029లో అత్యధికంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ప్రతి వర్గం ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మన ప్రీతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకోవడం సంతోషంగా ఉంది. అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా ఒంగోలు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు గారు, అట్లాగే నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకరన్న గారి సారథ్యంలో మేము ఈ కార్యక్రమం గొప్పగా ఘనంగా చేసుకున్నాము. అట్లాగే మేము ఎటువంటి కార్యక్రమాలు చేసినా మాకు వెన్నుండి అండగా నిలుస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారథి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. దివంగత నేత, ప్రియతమ నాయకులు, మన అందరి ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతిని ఈరోజు మనం జిల్లా కోర్టు ప్రాంగణంలో జరుపుకుంటా ఉన్నాము. ఆయన చేసిన మంచి పనులు ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటా పోతే. ఆయన సుదీర్ఘ పాదయాత్రలో అనేక మంది పేద ప్రజలను ఆయన గుర్తించి రైతులని, వృద్ధులని, చిన్నపిల్లల్ని వీరందరికీ కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మంచి చేస్తానని హామీ ఇచ్చి ఆ హామీలన్నీ కూడా 1 by 1 నెరవేర్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత ఆయన మరణానంతరం ఆయన వారసులుగా వచ్చిన మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు. ఆయనకు మాత్రమే, వాళ్ళిద్దరికి మాత్రమే సాధ్యమైంది. ఈ విధంగా చేసిన ముఖ్యమంత్రులు కూడా చరిత్రలో ఎవరూ లేరు. రాబోయే రోజుల్లో కూడా మనమందరము జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి మనం ప్రతి నియోజకవర్గంలో కూడా మన క్యాడర్ బాగా పనిచేసి అన్ని నియోజకవర్గాల్లో గెలుపు చూడాలని వైఎస్ఆర్సీపీ కోరుకుంటా ఉన్నాము. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరియు జనహృదయ నేత దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది 77వ జయంతి సందర్భంగా మా ఒంగోలు ఇన్ఛార్జ్ అయినటువంటి చుండూరు రవిబాబు గారు మరియు టౌన్ ప్రెసిడెంట్ కటారి శంకరరావు గారు మరియు మా జిల్లా ఇన్ఛార్జి బూచపల్లి సుభాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒంగోలులోని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్లో ఉన్నటువంటి ఆ లాయర్లంతా కలిసి కూడా ఈ జయంతి వేడుకలను ఘనంగా చేశాము. మరి జనహృదయాల కోసం, జనాలను గెలుచుకోవడానికి కోసం ప్రజలకు ఏం చేసాడో మనందరికీ తెలిసిందే. రైతులకి, విద్యార్థులకి, పేదలకి అందరికీ కూడా సుపరిపాలన అందించి ఈరోజు జనాల గుండెల్లో ఒక చరణ ముద్రేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర బర్త్డేలు ప్రపంచమంతా జరుగుతున్నాయి. ఇటువంటి బర్త్డే వేడుకలు మరి ఇంకా ఎన్నో జరగాలని, అట్లానే ప్రజల సంక్షేమం కోసం తాపత్రపడే వ్యక్తి ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు. ఈరోజు అలాగనే ఒంగోలు లీగల్ సెల్లో కోర్టు ఆవరణలో లాయర్లందరం కలిసి ఈ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క లాయర్లకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి ముగిస్తున్నాం.